ప్రతిపక్షం ఉన్నది చెప్పండి. రైట్, ఓకే ఓకే, దేనికోసం? ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారు, బొల్లమల్ల యాదవ్ గారు. యాదవ్ సార్, నమస్తే. యాదవ్ నమస్తే నమస్తే నమస్తే. అది ఎట్లా చూస్తారు? మొత్తానికి ఆ బీజేపీ వాదన విన్నారు, అలాగే కాంగ్రెస్ వాదన విన్నారు కదా. బీఆర్ఎస్ మొత్తానికి దీంట్లో సెకండ్ ప్లేస్కే పరిమితం అయిపోతుందా? సర్వేలు అని చెప్తున్నట్టు నిజంగా ఇది పర్ఫెక్ట్గా సర్వేలో నమ్మొచ్చు అంటారా? ఏం చెప్తారు? ఈ ఎన్నికే దురదృష్టవశాత్తు వచ్చింది. అన్నిట్లో ఉన్నట్టున్నారు. ఇబ్బంది పడ్డ గోపీనాథ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఓకే. దురదృష్టవశాత్తు ఈ ఎన్నిక రావటం, దీంట్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 సంవత్సరాలు దాదాపు ఇంకో నెల అయితే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. కాబట్టి గెలవాలని పోటీలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం ఏ ప్రయత్నాలు చేసింది అని అంటే, మేము ఇచ్చిన హామీలు ఎట్లాగో నెరవేర్చలేకపోయాము, ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయాను, కానీ గెలవాలి. గెలవడం కోసం ఏం చేయాలని అంటే దానికి ఎంచుకున్న మార్గం ఏంది? ప్రజాస్వామ్యాన్ని కూలి చేయటం, డబ్బులతో కొనుగోలు చేయటం, నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుల్ని ఆడ మోహరించటం, అధికారాన్ని ప్రయోగించటం, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, బయట నుంచి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రిగ్గింగ్ కి పాల్పడటం. ఓకే, ఒక అధికార పార్టీ అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు కాలయాపన జరిగిన తర్వాత ఓట్లకి అనుకోని కారణాల వల్ల ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో మాకు ఎక్కడ రిఫరెండం గా జరుగుతుందో, అధిష్టానం మమ్మల్ని ఎక్కడ దీన్ని పూచిగా చూపించి మా కుర్చీలు లాగేసుకుంటుందో, ఎక్కడ మా కుర్చీలకి గండం ఏర్పడుతుందో అనే ఉద్దేశంతో ఏది ఏమైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి దొడ్డి మార్గాన్ని ఎంచుకొని డబ్బుల మూటలతోని అనేక రకమైన వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, కానీ చీరలు రకరకాల ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసాడు. అయినా మార్క్ మై వర్డ్స్, అయినా రేపు పెట్టెలు తెరిస్తే గెలవబోయేది మేమే. ఓకే, బీఆర్ఎస్ గెలుస్తున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి ఏంది? ఈ 2 సంవత్సరాలలో వారిని కాదని చెప్పేసి ఓటు వేసినందుకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు ఏంది అని అనేది వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు. ఆ బేరీ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్ లో కనీసం మంచినీళ్లు తాగటానికి ఇంత ముందు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చేది. పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో దాహం తెచ్చడానికి ప్లాస్టిక్ బిందెలతో ప్రతిసారి ధర్నాలు వేల మందితో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ట్యాంకర్లు లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. ఇంటి నల్లకి ఇప్పుడు బిల్లులు ఇచ్చేసి ఆల్రెడీ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా ఇంట్లో ఏవైతే నల్ల నీళ్లు ఇస్తున్నారో ఆ నల్ల నీళ్ళకి కూడా బిల్లులు ఇచ్చారు. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే 15వ తారీఖు నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రక్రియను మొదలు పెడతారు. అదే రకంగా 200 యూనిట్లు ఏదైతే ఫ్రీ కాస్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై అని అన్నారో దాన్ని కూడా ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర ఒక్కళ్ళకి చేస్తే 100 మందికి చేయని సందర్భం ఉంది. వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు దాని మీద. కాబట్టి మాయ మాటలతోనే మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఇది ఒక సదావకాశంగా తీసుకొని చెంపపెట్టు సమాధానం చెప్పాలి, కర్రుగాచి వాత పెట్టాలని చెప్పేసి 4 కోట్ల ప్రజానికం తరఫున 4 లక్షల మంది నియోజకవర్గ ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తూ తప్పకుండా కాంగ్రెస్ కి సరైన సమాధానం చెప్పాలనే ఆలోచన ఉన్నారు. కాబట్టే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది. వాళ్ళు డబ్బులతోని కొనుగోలు చేసిన ఓటర్లతోనో ఇంకో రకంగానో లేకపోతే మామూలుగా ప్రలోభ పెట్టిన వాటికో వేసిరు అనే దాని మీద వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు కూడా నిజాయితీగా బీఆర్ఎస్ వైపు నిలబడ్డరు, ఓటేసారు. ఓకే, అంటే ఇప్పుడు తీసుకుంటున్నాం జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందంటారా? దుర్వినియోగంతో అడ్డదారులు దొరికి సంపాదించిన ఆ పైసలు ప్రజాధనమే కాబట్టి మాకు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. మేము మా అభిప్రాయం మేరకు, మా అంతరాత్మ మేరకు, అంతరాత్మ ప్రబోధం మేరకు ఎటు ఓటు వేయాలని వేస్తామని చెప్పేసి కారు గుర్తుగా ఓటేసింది.
అంటే యాదవ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా జూబ్లీహిల్స్ లో రేపు ఎల్లుండి ఫలితాలు అదే ఒక్కరోజే కదా టైం ఉంది, ఉమ్, 24 గంటలు టైం ఉంది. అవును. ఇంకొక 12 గంటలు వేసుకోండి, 36 గంటలలో మనకు రిజల్ట్ కూడా బయటకు వచ్చేస్తుంటది కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఓకే. యాదవ్ గారు ఇప్పుడు ఒకవేళ కనుక యాదవ్ గారు కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మరి ఇప్పుడు వాళ్ళ పాలనకు రెఫరెండంగా భావించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా ప్రచారం చేశారు. సో వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, మీరు చేసిన అభివృద్ధి కావచ్చు. సో కాంగ్రెస్ గెలిస్తే మరి బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేసిందని అనుకోవచ్చా? నేను చెప్తున్నా కదండి, ఉమ్, వాళ్ళు గెలవటానికి చేయాల్సిన అన్ని దొడ్డిదారి ప్రయత్నాలు చేసిర్రు, ఉమ్, అయినా గెలవటం కష్టము అని చెప్పి చెప్తా ఉన్నాను. ఉమ్. ఓకే యాదవ్ గారు, ఎట్టి ఇప్పుడు పరిస్థితులలో అంటే ఈ ఉప ఎన్నికల్లో కొంత హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? హింసాత్మక ఘటనలు జరగటం కాదు, కార్యకర్తలు బెదిరించారు, దాడులు చేసారు. ప్రత్యక్షంగా అక్కడ రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నోళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి వచ్చి కాన్వాయ్ నెంబర్ పెట్టుకుని డిప్యూటీ సీఎం తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్లురావు గారు ఎంపీ గారు, చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆఖరికి మా రాజశేఖర్ అన్న కూడా పోయి డబ్బులు ఇస్తుంటే వీడియోలు బయటకు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వంచారా జూబ్లీహిల్స్ ఓటర్లకి? అయ్యో వీడియో వచ్చింది బయటికి, రాజశేఖర రెడ్డి గారు బాజప్తా వీడియో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తారు? మీరు కూడా